రక్షాబంధన్ అంటే రక్షించు బంధం అని అర్థం. అంతేకాకుండా చెల్లెలు తన అన్నయ్యకి రాఖీ కట్టి ప్రేమ, ఆదరణ, రక్షణ అనే విషయాలతో ముడిపడి ఉంటుంది ఈ బంధం అనేది. అంతేకాకుండా అన్నయ్య ఎంతో సంతోషంగా నిన్ను కాపాడుతాను అని ధైర్యంగా భరోసా ఇస్తాడు. అలాంటి రక్షాబంధన్ని ఈ రోజుల్లో చాలామంది అపహాస్యం చేస్తున్నారు. అంటే చెల్లెలు డబ్బుల కోసమే అన్నయ్యకి రాఖీ కడుతుంది, రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే అన్నంలో విషం పెడతాం, లేకపోతే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ పర్సనల్ విషయాల గురించి వ్యూస్ కోసం ఇలాంటివి పెట్టి ఆ రాఖీకున్న విలువని అపహాస్యం ఎవ్వరూ చేయొద్దండి. దయచేసి మీరే ఒక్కసారి ఆలోచించండి. ఎవరో ఒకళ్ళు నవ్వుతారని చెప్పేసేసి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం ఇలా చేయొచ్చా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్నంలో విషం పెట్టి చంపుతుందా ఏ చెల్లి అయినా రాఖీ కట్టి డబ్బులు ఇవ్వకపోతే? నాకు అర్థం కాదు. ఎవరైనా చేశారండి? ఏదో ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం ఎవ్వరూ అలా చేయొద్దు. ఏ చెల్లి, ఏ అక్క తన అన్నయ్య, తమ్ముడు సంతోషం గురించే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు రాఖీ కడితే మనకి వేలు లక్షలు డబ్బులు ఇస్తారు అని కాదు. అన్నయ్య సంతోషంగా మనకి ఏది ఇచ్చినా సరే అది తీసుకుంటుంది ఏ చెల్లి అయినా సరే. మీరు ఎక్కడైనా చూడండి, మీ ఇంట్లోనే చూడండి, ఎప్పుడైనా సరే ఒక చెల్లి, అక్క, తమ్ముడికి రాఖీ కడితే తను సంతోషంగా ఏది ఇస్తే అది తీసుకుంటారు తప్ప ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసం, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు ఫార్వర్డ్ చేయొద్దు, మీమ్స్ కూడా పెట్టద్దు.